హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ప్రాన్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. చాలా ఈజీగా అండ్ టేస్టీగా అండ్ చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా, ఎవరైనా వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూడడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి వీడియో కనుక నచ్చితే. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ నానేసుకోవాలండి. నీట్‌గా వాష్ చేసేసి నానేసుకోవాలి. నేనైతే 1 అవర్ నానేసాను. అండ్ బాగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి, నానేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కర్రీలోకి కావాల్సినవి కూడా మనం తీసుకోవాలి. నేను ఎంతైతే క్వాలిటీ తీసుకున్నానో మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ ముందుగా ఏంటంటే ఫ్రాన్స్ అనేవి నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే నీచు స్మెల్ పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. అండ్ లాస్ట్‌లో సాల్ట్ అండ్ పసుపుతో నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనకి తగినంత ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చాలా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోద్ది. ఏ బిర్యానీ అయినా టమాటా వేసుకోరు, కానీ ప్రాన్ బిర్యానీలో టమాటా వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేను కావాల్సినవన్నీ ఆల్రెడీ కట్ చేసుకున్నవన్నీ మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని నేను తీసుకున్న స్పైసెస్ అన్నీ మీరు కూడా తీసుకోండి ఎగ్జాక్ట్గా. స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. అది వేగిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా బాగా మగ్గుతుంది అన్న టైంలోని మనం ఆయిల్ ఇలా పైకి వస్తుంది. 30 మినిట్స్ మ్యాగ్నెట్ అయిన ప్రాన్స్ కూడా ఇప్పుడు మనం అందులో వేసేసుకోవాలి. ప్రాన్స్ కూడా బాగా వేగిన తర్వాత గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా, ధనియా పౌడర్ అనేది వేసుకోవాలి. మీరు ఇప్పుడే సాల్ట్ అనేది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చిన్న కప్పుతో అయితే పెరిగేసుకున్నాను. కొంచెం గ్రేవీ కోసం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సరేనా, మనం పక్కన పెట్టుకొని నెక్స్ట్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బేషన్ తీసుకొని వాటర్ వేసేసుకోవాలి. అందులో బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నీరు బాగా బాయిల్ అయిన తర్వాత అందులో రైస్ 70% బాయిల్ అయిన తర్వాత మనము దమ్ అనేది పెట్టుకోవాలి ప్రాన్ బిర్యానీ కూడా. అండ్ దమ్ అనేది 15 మినిట్స్ పెట్టుకుంటే చాలు, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి.